ఖతార్ ఇస్తోన్న ఒక మోస్ట్ లగ్జూరియస్ గిఫ్ట్ తీసుకోవడానికి సై అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ నిర్ణయంపై అమెరికాలో ఇప్పుడు రాజకీయ నాయకుల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖతారుకు ప్రతిఫలంగా ఏమి ఇవ్వడానికి అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా చట్టాలు ఒప్పుకోవని చెప్పినా సరే ఆ గిఫ్ట్ తీసుకోవడానికే ట్రంప్ మొగ్గు చూపడం విమర్శలకు తావిస్తోంది. అయితే ట్రంప్ వాదన మాత్రం మరోలా ఉంది. $400 మిలియన్ గిఫ్ట్ ఇస్తా అంటే వద్దనడానికి నేనేమన్నా మూర్ఖున్నా అని తిరిగి ప్రశ్నిస్తున్నారు ఆయన. ఎస్, ఆసక్తికరంగా ఉంది కదా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం సౌదీ టూర్లో ఉన్నారు. దీంతోపాటు ఖతార్, యుఏఈ కూడా వెళ్తారు. ట్రంప్ సెకండ్ టైం అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక ఫస్ట్ టైం చేస్తున్న ఒక లాంగెస్ట్ ట్రిప్ ఇది. 4 రోజుల పాటు ఈ పర్యటన ఉండబోతోంది. సౌదీలో, యుఏఈలో ఉండే ద్వైపాక్షిక చర్చలపై ఎక్కడ పెద్దగా హాట్ టాపిక్ లేదు, కానీ ఖతార్ టూర్పై మాత్రం ఇంటా బయట ఆసక్తికరమైన డిస్కషన్స్ నడుస్తున్నాయి. దానికి కారణమే ఈ గిఫ్ట్. ఇక్కడ చూశారుగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఖతార్ రాజు తమీమ్ బిన్, వీళ్ళిద్దరి మధ్య ఉన్నది గమనించారా? నేను చెప్తున్నది డీల్స్ అండ్ లింక్స్ వీటి గురించి కాదు, వీళ్ళిద్దరూ కలుసుకున్న ఆసనాల మధ్య ఉన్న ఈ విమానం గురించే. ఇప్పుడు ట్రంప్ ఆగ్రహానికి, అమెరికా రాజకీయాల్లో అసహనానికి కూడా కారణమవుతోంది ఈ ఫ్లైటే. దీని పేరే బోయింగ్ 747-8. దీన్నే ట్రంప్కి ఖతార్ రాజు తమీమ్ గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు. ట్రంప్ కూడా ఈ గిఫ్ట్ స్వీకరించడానికి సరే అనేశారు. ఖతార్ ఓ దేశానికి ఇస్తోన్న ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇది. అమెరికా కానీ, డొనాల్డ్ ట్రంప్ కానీ అందుకుంటోన్న మోస్ట్ కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ కూడా బహుశా ఇదేనేమో. నాట్ ఓన్లీ ట్రంప్ ఆర్ అమెరికన్ ప్రెసిడెంట్, చరిత్రలోనే బహుశా ఇది ఫస్ట్ టైం ఇంత బిగ్గెస్ట్ అండ్ ఖరీదైన గిఫ్ట్ తీసుకోవడం కావచ్చు. ఇదే బోయింగ్ 747-8. దీని ఖరీదు $400 మిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలోకి మార్చితే 3,400 కోట్లకు పై మాటే. 3,400 కోట్లు. అసలు అంతగా ఈ ఫ్లైట్లో ఏముందనేగా. ఎస్, ట్రంప్కి ఇస్తున్న ఈ గిఫ్ట్ని ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఇది ఒక ఫ్లయింగ్ ప్యాలెస్. 256 అడుగుల పొడవు ఉండే ఈ ఫ్లైట్లో అధ్యక్షుడికి అవసరమయ్యే అన్ని సదుపాయాలు ఉంటాయి. సాదాసీదా సీటింగ్ కాదు, మరో లోకంలా ఉంటుందన్నమాట లోపల. ఇందులోనే 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్కి వెళ్ళడానికి ప్యాలెస్ తరహా స్టైర్ కేస్ ఉంటుంది. ట్రంప్ వైట్ హౌస్లో ఉన్నట్టుగానే అధ్యక్షుడి, ఆయన టీం కోసం ఒక డైనింగ్ టేబుల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, మీటింగ్ కోసం ప్రత్యేకంగా లాబీలు ఉంటాయి, సోఫాలు ఉంటాయి. విమానంలో ఏవైనా టర్బులెన్సెస్ వచ్చినా సరే కదలని డెకరేషన్స్ ఉంటాయి. ఇక ఇందులోనే బెడ్రూమ్ ఉంటుంది, అటాచ్డ్ రిఫ్రెషింగ్ రూమ్స్ ఉంటాయి, అన్నీ సకల సదుపాయాలు ఉంటాయి. నిజానికి ఇది చాలా కాస్ట్లీ గిఫ్ట్, కానీ ట్రంపే దాన్ని తీసుకోవచ్చా లేదా అనేది ఇప్పుడు పెద్ద సమస్య. ఎందుకంటే అమెరికన్ చట్టాలు మనలా ఉండవు. దేశాధ్యక్షులకు కానీ, ఇతర శాఖల అధిపతులకు కానీ ఎక్కడి నుంచైనా ఒక కాస్ట్లీ గిఫ్ట్ వచ్చింది అంటే దాన్ని స్వీకరించడం చట్టవిరుద్ధం. అంటే ప్రతిఫలంగా ఏదో ఆశించి చేస్తున్నట్టుగానే అక్కడి చట్టాలు దాన్ని భావిస్తాయి. సో ట్రంప్ అది తీసుకోవడం ఫారెన్ ఎమాల్యుమెంట్స్ యాక్ట్లోని ఆర్టికల్ 1 ప్రకారం నిషేధం అంటున్నారు. కొన్ని రోజులు ఈ వివాదాలు పట్టించుకోకుండా ఉన్న ట్రంప్ మొన్న పశ్చిమాసియా టూర్కి వెళ్లే ముందు మాత్రం తన మనసులో మాట చెప్పేశారు ఆయన. సో ఇంత మంచి ఆఫర్ని కాదనుకోవడానికి నేను ఏమైనా స్టూపిడ్ పర్సన్నా అన్నారు. అప్పుడు $4 మిలియన్ విలువైన కాస్ట్లీ గిఫ్ట్ని ఖతారిస్తుంటే వద్దని చెప్పడానికి నేను ఏమైనా స్టూపిడ్ ప్రెసిడెంట్నా? పైగా కొన్నేళ్లుగా మనం, అంటే అమెరికా, సౌదీ, యుఏఈ, ఖతార్ లాంటి దేశాలకు చాలా సాయం చేస్తున్నాము, భవిష్యత్తులో కూడా అది కంటిన్యూ చేస్తాము. అలాంటప్పుడు అమెరికా కోసం ఓ గిఫ్ట్ తీసుకుంటే తప్పేమిటి, అదేం సమస్య అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ వెర్షన్ ఏంటో కూడా చూద్దాం. ఇప్పుడు ట్రంప్ వాడుతున్నది 747 బోయింగ్ 200B. దీన్నే మనం ఎయిర్ ఫోర్స్ 1 అని కూడా అంటూ ఉంటాం. 1990లో జార్జ్ డబ్ల్యూ బుష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దాని సర్వీస్ మొదలైంది. 40 ఏళ్ల ఆ విమానం సేవలిక చాలంటున్నారు ట్రంప్. వాస్తవానికి ఈ 747-8పై ఫస్ట్ టర్మ్లోనే మనసు పడ్డారు ట్రంప్. రెండోసారి వచ్చాక దానికోసం ప్రయత్నాలు కంటిన్యూ అయ్యాయన్నమాట. కానీ డెలివరీ ఆలస్యం అవడం పైన ఇప్పుడు అసహనం వస్తుంది. ఇదే టైంలో ఖతార్ నుంచి 747-8 గిఫ్ట్గా రావడం, అది అమెరికన్ ఎయిర్ ఫోర్స్ 1కి వస్తున్న గిఫ్ట్ కావాలంటంతో తన పదవీ కాలం తర్వాత ప్రెసిడెంట్ లైబ్రరీకి ఇచ్చేయాలన్న ఆలోచనలో కూడా ట్రంప్ ఉన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం వద్దని చెప్పడానికి మాత్రం ఆయనకి మనస్కరించట్లేదు. సో చాటుమాటుగా కాదు, పారదర్శకంగా వస్తున్న గిఫ్ట్పై ఇంత రాద్ధాంతో చేయొద్దంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అసలు ట్రంప్ మనసు పడేంతగా ఆ ఫ్లైట్లో ఇంకేముంది. 747-200B పొడవు 231 అడుగులు, 747-8 పొడవు 250 అడుగులు. కంపారిజన్ ఒకసారి మీరు చూడండి. అలాగే 747-200B సౌండ్ చేస్తాయి ఇంజన్స్, కానీ 747-8లో పెద్దగా నాయిస్ ఉండదు, నాయిస్ ఫ్రీగా ఉంటుంది. అప్డేటెడ్ వెర్షన్ 40 ఇయర్స్కి ఇప్పటికీ డిఫరెన్స్ ఉండదా? 747-200Bలో 366 సీటింగ్ కెపాసిటీ అయితే ఇందులో ఇప్పుడు ఖతారిస్తూ ఉన్న దాంట్లో 467 సీటింగ్ కెపాసిటీ. అంటే అంత ప్లేస్లో అధ్యక్షుడి కోసం ఇప్పుడు ఒక బిగ్ ప్యాలెస్ రెడీ అవుతుందన్నమాట. ఇక 747-200B బిగిన 15,000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. ఇది 17,000 కిలోమీటర్లు వెళ్తుంది.
ఇక రెండింటిలో కామన్గా ఎయిర్ టు ఎయిర్ ఆయిల్ రీఫిల్లింగ్ అంశం ఉంటుంది. అంటే ఫ్యూయల్ అయిపోతే గాల్లో ఉండగానే మళ్ళీ ఫ్యూయల్ ట్యాంక్ని ఫిల్ చేసుకోవచ్చు. అంతకుమించి మిసైల్ అటాక్స్ని తట్టుకునేలాగా వీటి తయారీ ఉంటుంది. రేడియో వేవ్స్, మ్యాగ్నెటిక్ వేవ్స్ వీటి ఎఫెక్ట్ పడకుండా రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. అటాక్స్ జరిగితే వాటిని తిప్పికొట్టే ఆయుధ సంపత్తి కూడా దీనికి అటాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవాళ ట్రంప్ ఖతార్ వెళ్తారు, ఆ ఫ్లైట్ను చూస్తారు, వీలుంటే తనతో పాటే దాన్ని తీసుకెళ్ళిపోతారు. కానీ ఆయన మాత్రం ఇప్పటికిప్పుడు ఆ ఫ్లైట్లో ప్రయాణం చేయలేరు. ఎందుకంటే అమెరికాలో ప్రెసిడెంట్ తినే బర్గర్, తాగే టీ అయినా సరే ఫుల్ సెక్యూర్డ్ అని తెలిసాక ఆయనకే చేరుతుంది. సో అలాంటిది ఆయన పర్సనల్గా వాడడానికి గిఫ్ట్గా వస్తున్న ఫ్లైట్ కాబట్టి దాని తయారీని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఎలాంటి డివైజులు, స్పై వ్యవహారాలు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాతే దాని వినియోగం ఉండబోతుందన్నమాట.